ఒకానొక సముద్ర తీరంలో వందల కొద్దీ తాబేళ్లు జీవిస్తుండేవి. అయితే వాటిని ఒక గ్రద్ద వచ్చి క్రూరంగా చంపి తినేస్తుండేది. ఒకరోజు ఆ తాబేళ్ల గుంపులో బాగా తెలివిగల కూర్మనాథుడు అనే తాబేలు గ్రద్దతో ఇలా అన్నాడు: ఓ పక్షిరాజా, మా బంధువులంతా నీకు ఆహారమైపోయారు. నేను ఒక్కడినే మిగిలాను. నువ్వు దయతలిస్తే నేను బ్రతికిపోతాను. మనమిద్దరం ఒక పందెం వేసుకుందామా? దాచిపెట్టకుండా చెప్పు అనంది. అది అలా అనగానే గ్రద్ద దానికి అంగీకరించి, సరే, పందెం ఏమిటో చెప్పు అనంది. దానికి కూర్మనాథుడు ఇలా అన్నాడు: అయినా పక్షిరాజా, మీతో పోటీ పడగల శక్తి నాకు లేదు. కానీ ఏదో ఆశ. నేను చెప్పేదానికి మీరు కోపగించుకోకండి. నా మాట కొద్దిగా వినండి. మీరు వేగంలోనూ, బలంలోనూ, ఉత్సాహంలోనూ గొప్పవారు. మీరు ఆకాశంలో ఎగురుతుంటే నేను సముద్రంలో ఈదుకుంటూ వస్తాను. ఎవరు ఎంత ఎక్కువ దూరం వెళ్తే వారు గెలిచినట్టు. మిమ్మల్ని ఓడించడం కష్టమే. ఒకవేళ గెలిచినట్లయితే మా జాతిని మీరు చంపటం మానేయాలి. మీరు గెలిస్తే మా జాతి మొత్తం మీకు ఆహారం అవుతాం. ఇది మీకు అంగీకారమేనా అని అడిగింది. తర్వాత కూర్మనాథుడు తన వారందరినీ పిలిచాడు. ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. తాబేళ్లలారా, నేను చెప్పింది మీరందరూ పాటించినట్లయితే మనకి గ్రద్ద బాధ తొలగుతుంది. మనమంతా సుఖంగా ఉండొచ్చు. ఏమంటారు అని అన్నాడు. దానికి ఆ తాబేళ్ళు, కూర్మనాథ, మా అందరిలోకి నువ్వే తెలివైన వాడివి. నువ్వు ఏది చెబితే దాన్ని మేము పాటిస్తాము అని బదిలిచ్చాయి. సరే, అయితే చెబుతాను. మనమందరం కలిసి ఒక పని చేయాలి. సముద్రంలోని నీటిలో యోజనానికి 10 మంది చొప్పున దూరం దూరంగా మునిగి ఉండండి. గ్రద్ద ఎక్కడ ఆగి సముద్రంలోకి పైనుంచి చూస్తుందో అప్పుడు అతను ఉన్నదానికన్నా బాగా ముందుగా పైకి లేచి మీలోని ఒకరు కనబడాలి. అలా ఎప్పుడూ ఒక తాబేలు గ్రద్ద కన్నా ముందే కనిపించాలి. అలా చేయడం వల్ల గెలుపు మనకు లభిస్తుంది అని అంది. మరుసటి రోజు పోటీ మొదలైంది. గ్రద్ద అత్యంత వేగంగా ఎగురుతోంది. చాలా యోజనాల దూరం వెళ్ళిపోయింది. ఆ కూర్మనాథుడు ఇంత దూరం వచ్చి ఉంటాడా? నా వేగం ఎక్కడా, వాడి వేగం ఎక్కడా అనుకుని గట్టిగా కూర్మనాథుడిని పిలిచింది. ఓయ్ అంటూ బదిలిచ్చిందో తాబేలు. అబ్బా, నాకన్నా ముందే ఉన్నాడే ఈ కూర్మనాథుడు. లాభం లేదు. మరింత వేగం పెంచుకుని విపరీతమైన వేగంతో ముందుకు కదలాలి అని అనుకుంది. ఇంకొంత దూరం వెళ్ళి పిలిచింది. మళ్ళీ తనకన్నా ముందు కనిపించి బదిలిచ్చింది మరో తాబేలు. మళ్ళీ జోరు పెంచి దూసుకెళ్ళింది గ్రద్ద. అక్కడ కూడా ముందుకు దూసుకెళ్తూ మరో తాబేలు బదులిచ్చింది. ఈ కూర్మనాథుడు గొప్ప వేగంగా ఈదుతున్నాడు అని అనుకుంది గ్రద్ద. అలా కూర్మాలన్నీ కలిసి గ్రద్దని జయించాయి. తన ఓటమిని అంగీకరించిన గ్రద్ద అన్నమాట ప్రకారం ఆ రోజు నుండి తాబేళ్లను హింసించడం మానేసింది. అప్పటి నుండి తాబేళ్లన్నీ సుఖంగా ఉన్నాయి.